ఎట్లా ట్యాకిల్ చేస్తారు? ఇప్పుడు మన 10-11 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. తర్వాత ఇప్పుడు వాయిస్ ఇప్పుడు ఎలక్షన్ కులగన అయిపోయిన తర్వాత ఈ మార్చ్ ఫస్ట్ వీక్ పార్లమెంట్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత దే విల్ ఆఫ్టర్ మార్చ్ సెకండ్ వీక్ దే విల్ టేక్ ద యాక్షన్. తీన్మార్ మల్లన్న ఇదే కంటిన్యూ అయితే దే విల్ టేక్ ద యాక్షన్. ఓకే, తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకుంటారంటారు? డెఫినెట్ ఇదే వాయిస్ ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా దే విల్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. కానీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంది బీసీల గురించి కదా, అది ఆయన మీద యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రాదా? ఒకటి భరత్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీకే చేస్తున్నారు. మీరు నేను కూడా ఎప్పటి నుంచి 2006 కంటే ముందు నుంచి పరిచయం వచ్చిందా? మన ముఖ్యమంత్రి మార్పు అప్పుడు మీరే ఒక బయట తీసుకుని ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ముందు ఏం చెప్పినా అనేది నేను ఏది రోషే గారు అయ్యే ముందు ఏం జరిగింది అనేది. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ బీసీ వాదము పార్టీ చేయరు. ఇంతకుముందు వీళ్ళంతా బాగోడు వెంకటస్వామి వీళ్ళందరూ చేసిండు కదా, పార్టీ ఫోరం చేసిండు, రిప్రజెంటేట్ చేసిండు, రాజారాం గారు చేసిండు. పార్టీ రాజ్భవన్ పార్టీ కాని వాళ్ళని వేరే పార్టీ వాళ్ళతో కూర్చున్నావు. ఒక ప్లాట్ఫామ్ పెట్టి నువ్వు ఇండివిజువల్ గా కట్అవుట్ చేసి రాహుల్ గాంధీ చెప్పిండు వచ్చినోడు బీసీఏ రేవంత్ నీకు నువ్వెవరైనా చేయడానికి హూ ఆర్ యూ రాబోయే ముఖ్యమంత్రి బీసీఏ నువ్వెవరయ్యా? ఇది నేషనల్ పార్టీ ఏం ఆచామాచి కాదు, తమాషా కాదు. ఏదైతుందో క్వశ్చన్ ఆయనే పార్టీ ఫోరం మీద మాట్లాడాలి, పార్టీకి రిప్రజెంట్ చేయాలి. ఇగో ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టాన వర్గం ఉంది, అపాయింట్మెంట్ తీసుకో. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు 42 నియోజకవర్గాలు సపోర్ట్ చేసి గెలిపించినది నీకు ఇంటర్వ్యూ దొరుకుతుంది కదా. నిన్ను డివైడ్ చేసింది కదా, రాహుల్ గాంధీ మీద నమ్మకం మీద వచ్చినావు కదా. రాహుల్ గాంధీ దగ్గర పోయి చెప్పు కులగానే తప్పు జరిగింది, ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మిగతా పోస్టులు ఇవ్వాలా. ఎప్పుడో ఎలక్షన్ ముఖ్యమంత్రి ఎందుకయ్యా? ఇప్పుడు అడుగు వచ్చిన కౌన్సిల్ వచ్చే రాజ్యసభ ఇప్పుడు వచ్చిన కౌన్సిల్ మీద డిమాండ్ చేయి, హైకమాండ్ పోయి డెలిగేషన్ చెప్పు పార్టీలో. బట్ నువ్వు పార్టీ ఫోరం రాజ్భవన్ పోయి రిప్రజెంటేట్ చేసి ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఆల్ పార్టీ వీళ్ళు బీజేపీ ఎవరు, కృష్ణ ఎవరు, బీజేపీ కదా, ఎట్లా పెడతావు? ఇంకో పార్టీలో నువ్వు ఏదైతుందో అడ్రస్ చేస్తున్నావు అంటే యాంటీ పార్టీకి ఇంట్రెస్ట్ వస్తుంది. హౌజుల్లే విప్పు కాదు, మీకు తెలుసు. కాంగ్రెస్ ఇటువంటి విషయాల్లో చాలా చూసి చూడనట్టు పోతుంది కదా. పోదు, ఇప్పుడు దీని ఇష్యూలో పోదు. తీన్మార్ ఇష్యూలో భాష కూడా ఏదైతుందో చాలా అంటే ఎవరో ఒక పోస్ట్ పెడతారు సార్, నీ దగ్గర చూసినలో ఒక 1 లక్ష అన్న, నేను ఒక బయట చేస్తేనే 2 లక్షలు వస్తే దాదాపు 10,000 మన కామెంట్స్ మన లైక్ వస్తుంది. కామెంట్స్ ఏదైతుందో 1000 దానికి వస్తాయి. దాంట్లో అమ్మనక్కని తిట్టుకుంటాం. ఎవడో ఒకటి పెట్టే దాన్ని పట్టుకొని నువ్వు కమ్యూనిటీ అంతా తిట్టడం అనేది తప్పు కదా. ఇట్ ఈస్ వెరీ రాంగ్ కదా. ఒక్కడే పోస్ట్ పెట్టిండు మహేందర్ రెడ్డి అని, దాన్ని చూపి మీ టీవీలో కూడా చూపాడు, మీ దాంట్లో కూడా చూపి అది చూపుకుంటా పోస్ట్ పెట్టిన దానికి నువ్వు చేస్తావా? నువ్వే స్టోరీ చేసినావు ఇంతకుముందు. మన ఆమెది పాపం ఆమె తల్లి దగ్గరికి మంచిగా లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య వీళ్ళందరికీ పార్టీ ఇచ్చింది, మందు పార్టీ అని ఫోటోలు పెట్టినావు కదా. కేవీపీ వీళ్ళందరూ పోయి రాత్రి కూర్చుంటారు, వేలమూలంతా కూడా టికెట్లు గ్యాప్ చేసి చెప్పినావు కదా, నీ స్టోరీలు పెట్టినావు. ఎప్పుడన్నా అసలు రాజకీయాల్లో కాంగ్రెస్ లైన్ దాటిపోయిందా కేవీపీ? ఎప్పుడన్నా ఏదైతుందో ఎన్సీఆర్ తో ఆయనతో రాజకీయ మంతనాలు జరిపింది ఒక్కటి ఇప్పటికైనా ప్రూవ్ చేయగలుగుతావా? ఒక్కటి సింగల్. సో నువ్వు అన్ని కథనాలు చేసినావు. ఈ రోజు ఏదైతుందో నువ్వు చేస్తున్నావు కరెక్ట్, అందరి మీద ఆరోపణలు చేస్తే నువ్వు దాంట్లో ఒక పోస్ట్ వేస్తే మొత్తం కమ్యూనిటీ తిట్టడం తప్పు కదా, రాంగ్ కదా. సో నీ పర్సనాలిటీ పెంచుకుంటున్నావు. రాహుల్ గాంధీ చేస్తాడు, రాహుల్ గాంధీ కులగానే అవుతుంది రేపు బీసీ అని నువ్వే అనౌన్స్ చేస్తున్నావు. అంటే నువ్వు ఏసీసీ ప్రెసిడెంటా? సార్ మీరు రాహుల్ గాంధీ చెప్పిందని దాటిండు లోపల విప్పు లేకున్నా అవుట్ ఆఫ్ ద హౌస్ ఇంటెల్ గా పార్టీ మేనిఫెస్టో క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇతర పార్టీ మీటింగ్ లో పోయి అడ్రస్ చేయడం గానీ, గవర్నర్ కలవడం గానీ కలిసి అది యాంటీ పార్టీకి వస్తుంది. అది రేపు చీఫ్ ఏదైతుందో కౌన్సిల్ లో డిస్క్వాలిఫై చేయమని ఇచ్చేది ఉంటే ఈ గ్రౌండ్ మీద ఏదైతుందో డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒక ఓన్లీ హౌస్ లా కాదు, అవుట్ ఆఫ్ హౌస్ కూడా ఏదైతుందో పార్టీ ఫోరం మాట్లాడాలి. లేకపోతే పార్టీ నువ్వు ఇండివిజువల్ గా క్వశ్చన్ చేయి, లెటర్ రాయి, అడ్రస్ చేయి, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయి. కానీ ఇతర పార్టీలతో కలిసి నిరసనలు జరిపినప్పుడు, మీటింగ్ లో అడ్రస్ చేసినప్పుడు అది యాంటీ పార్టీ కింద వస్తుంది. కావాలంటే మీరు బైలాస్ చదవండి దయచేసి భరత్ గారు. కానీ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఫిబ్రవరి 12వ తేదీలోపు ఇమ్మన్నారు, కానీ ఊరుకున్నారు. ఊరుకున్నారు కదా. ఎందుకు తొందరపాటు చర్య అని ఒకటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఉండే, ఈ కులగన్నది ఇంకా కంప్లీట్ కాలే, మళ్ళీ టైం ఇచ్చింది కదా. ఇప్పుడు ఆఫ్టర్ అసెంబ్లీలో 3 సెషన్ ఏదో ఉంటుంది, దాని తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీ పోతుంది. ఢిల్లీ పోయిన తర్వాత ఈ వాయిస్ ను కంటిన్యూ చేస్తే అతను ఎక్స్పెల్ చేయడము ఖాయము పార్టీలకు వెళ్ళి, దీంట్లో డౌట్ ఏ లేదు.
ఇంకోటి వ్యక్తులను కౌంట్ చేయన్నా ఇందిరాగాంధీనే పార్టీలకు వెళ్ళి అధ్యక్షుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన చేపట్టి ఎన్నికైనప్పుడు 70లో ఇది బీహార్ పోయినందుకు తర్వాతనే జనవరి 1 ఆఫ్ 78 పార్టీ పెట్టింది. ఇక్కడ ఫిబ్రవరి ఎలక్షన్ అయింది 25కు 27 కౌంటింగ్ అయింది. 6 నాడు చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ మార్చిలో ఇక్కడ కర్ణాటకలో. సో పార్టీ ఒప్పుకోదు సార్, ఒప్పుకోదు. పివి నరసింహరావు గారికి సీతారాం కేసీఆర్ టికెట్ ఇవ్వాలి సార్. 96లో ప్రధానిగా ఓడిపోయిన తర్వాత ఎంపీ అయ్యాడు. 98లో ఆయన సిట్టింగ్ ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే నీది మన ఇదే ఎంపీలు కొనే కేసులో నీది ఉన్నదని ఉంటే దానికి దీనికి సంబంధం ఏంటి, జడ్జిమెంట్ రాలేదు అంటే నువ్వు బూటా నువ్వు మాధవరావు సింధియాకి ఇవ్వలేదు కదా, ఏదో అప్పుడు ఏదో కేసులో ఉంటుంది. సో అంటే మీరు అనేది ఏంటంటే ఎంతో పెద్దవాళ్ల మీద కూడా యాక్షన్ తీసుకున్నారు, మల్లన్న మీద తీసుకుంటారని. కానీ తీసుకుంటే బీసీల్లో మైనస్ కాదా? ఇప్పుడు మీరు రెడ్డి లీడర్స్ లేదా అప్పర్ క్యాస్ట్ రెడ్డి లీడర్స్, బ్రాహ్మణ్ లీడర్స్, కమ్మ లీడర్స్, కమ్మ లీడర్స్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు తీసుకొని యాక్షన్ అన్నా మీరు నేను అతను నాకు మంచి మిత్రుడు, బట్ ఓవర్ అంబిషియస్. ఎన్ని పార్టీలు పెట్టిండు, ఎన్ని జంపులు చేసిండు, మీడియాని ఎట్లా నడుపుతాడు, లాంగ్వేజ్ ఎట్లా పెడతాడు. అరే ఏం లాంగ్వేజ్ అన్నది? నువ్వు లైవ్ లో వాడు వీడు గాడి కొడుకు కుక్కల కొడుకు అన్నా ఏందన్నా మర్యాద ఉండదన్నా? అధికారుల గురించి మర్యాద ఉండదు, పోలీసుల గురించి దాదాగిరా అంటే మీడియాని పెట్టుకొని బెదిరిస్తున్నావా? సో నో, మీరు కూడా మీడియా నడిపించి సార్, మీరు మీడియాలో పనిచేస్తున్నారు, మీరు చీఫ్ గా ఉన్నారు అక్కడ. ఏదైనా ఉంటుందా అంటే అటువంటి భాష ఉంటుందా అండి? ఆయన పేరేంది, ఆయన రఘు, ఏం భాష అండి అది? ఏం తిట్లండి అది? వెరీ రాంగ్. అరే నీ మీడియా ఏంటి, నీ సంగతి భాష అందరూ మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరూ మాట్లాడుతున్న భాష కదా ఇది. సార్ కేసీఆర్ మాట్లాడినా అప్పుడు ఇప్పుడు మాట్లాడు, మీరు రోజు అదే కదా సార్ గంట చెప్తున్నారు. వాడు వీడు కుక్కల కొడుకు గాడిద కొడుకే కదా, గుద్దబల్చింది, దుబాయ్ లో పెట్టిండ్రు, ఆడ పెట్టిండ్రు, ఈడ పెట్టిండ్రు, ఇవే కదా, ఇది కాదు కదా. దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్న, నువ్వు ఎక్స్పోజ్ చేయి. ఇది 4వ సింహం కదా అన్నారు కదా, మీడియా పని మీడియా చేయాలా, కానీ నువ్వు దాన్ని ఒక బాడీ లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్ ఆఫ్ చెప్పడం కానీ ఒక పద్ధతిగా ఏదైతుందో ప్రజలు చూస్తుంది కదా సార్ లైవ్ కదా. అది మీరు సమర్థిస్తే సమర్థించట్లేదు, యాక్షన్ తీసుకోలేదు. నేను సమర్థించను, వ్యతిరేకించను, కానీ యాక్షన్ తీసుకునేంత స్కోప్ ఉందా కాంగ్రెస్ లో అని యాజ్ ఎ విశ్లేషకుడు మిమ్మల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా తీసుకుంటది. ఇది ఆపమనం వరకే ఆగింది హైకమాండ్ చెప్పడంలో. ఇంకొకటి ఒక రాజకీయ విశ్లేషకుడుగా యాక్షన్ తీసుకుంటే సపోర్ట్ మల్లన్నకు వచ్చే అవకాశం ఉండదా? ఏం లేదు, పార్టీ పెడతాడు. పార్టీ ఎంతమంది పెట్టిండ్రు ఇక్కడ? మన జ్ఞానేశ్వర్ పెట్టలేదా? 98 కులాలు కలిపి ఏమైంది జ్ఞానేశ్వర్? బంగారప్ప పెట్టలేదా? బంగారప్ప కంటే తీసుమార్కానా? పవన్ కళ్యాణ్ పెట్టలేదా? చిరంజీవి పెట్టలేదా? ఏమైంది సార్ పార్టీలు? దేశంలో ఎన్ని పేర్లు చెప్పాలో 20 పేర్లు చెప్తా. హరకృష్ణ పెట్టలేదా? ఎంతమంది పెట్టలేదన్నా? దాసరి నారాయణరావు పెట్టి దుకాణం బంద్ చేసుకోలేదా సామాజిక న్యాయమని? అంతకంటే పోతున్నారా సార్? మనం ఎక్కువ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. పార్టీ నడపడము, పార్టీ ఏదైతుందో అంత ఈజీ కాదు. క్యారెక్టర్ ఉంటది, కమిట్మెంట్ ఉంటది. జయప్రకాష్ నారాయణ యునైట్ చేయగలిగిండు 77లో స్వార్థం లేకుండా. అక్కడ బాల్ తాచిరే ఆ పార్టీని నిర్మాణం చేసిండు, అట్లే కాశీరామ్ చేసిండు, అట్లే ఈ డిఎంకే పెరియార్ ఎవరో చేసిండు కదా తమిళనాడు. అట్లా చేయి, నిస్వార్థంగా చెయ్యి. బీసీ మూవ్మెంట్ రాగాలంటే, బీసీ కావాలనుకుంటే నువ్వు కౌన్సిల్ లో మాట్లాడితే కాదు. నువ్వు ఆ నిర్మాణం చేయాలంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్సీ త్యాగం చేసి నేను రెడ్ లోట్లు అడగన్నావు కదా, గెలువు. ఇప్పుడు లేదు, పోటీ చేయకు. నేను రాజకీయాలకు అతీతంగా రేపు బీసీ ఉద్యమాని కోసమే, బీసీలకు రాజ్యాధికారం కోసమే పనిచేస్తున్నా చెప్పు. అప్పుడు పెద్ద లీడర్ అవుతావు. నువ్వు ఎటు జంప్ అయినావు, ఎటు అయినవు, ఏం చేసినావు, ఎన్నిసార్లు పోటీ చేసినావు, ఎన్నిసార్లు ఓడిపోయినావు, నువ్వు అందరినీ గెలిపించాను. నేను అసలు ఓడి కొట్టాడలే 10 ఏళ్ళు నేను ఒక్కరినే కేసీఆర్ కొట్లాడినా, నా వల్ల ప్రభుత్వం వచ్చిందంటే ఎంత అహంకారం అన్నా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవడు లీడరే లేడు, ఎవడు ఇంట్లో అన్నారు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కదా యూపీఏ ప్రభుత్వమే నా వల్ల వచ్చింది, ఏనుగు పడితే నాతోటి వచ్చింది. అరే దేశంలో యూపీఏ వచ్చింది, నువ్వు వచ్చింది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ సీట్లతో వచ్చిందా? ఈయన తర్వాత బై ఎలక్షన్ చేసి ఎన్ని గెలిచిండు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని గెలిచిండు? 4 చేస్తే 2 గెలిచిండు. తర్వాత 2009లో సిపిఐ అండ్ సిపిఎం అండ్ టీడీపీతో చేసి 10 చేసి 2 గెలిచిండు. ఒకటి ఆయన 15,000 వచ్చి 2,000 తోటి. ఈయన పేరేంది విజయశాంతి. 50 అసెంబ్లీ చేస్తే 10 గెలిచిండు అసెంబ్లీ. ఇవన్నీ తనకు తాను ఎక్కువ ఎస్టిమేట్ చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ నేను గెలిపించిన 10 ఏళ్ళు నేను ఒక్కరు తప్పితే వాడు పోరాటం చేయాలి. ఏం పోరాటం చేసినా? ఈ రోజు 19-20 వేలు
పాత తీయండి. మార్నింగ్ 1 hour. ఈ రోజు 5,000 6,000 మంది కంటే కొలుస్తలేరు. ఇంత పెద్ద ఛాంపియన్ కదా, బీసీ వాదం కదా, కాంగ్రెస్ గెలిపించాడు కదా, నీ వ్యూయర్సే చెప్తున్నారు ఎంత మంది చూస్తున్నారు. నీ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయింది అనేది నీ టీవీ నువ్వు రోజు చూసుకో అంతే, నీకు ఎంత వస్తుంది అనేది. 19,000 ఎక్కడ 6,000కి వచ్చింది. బీసీ ముఖ్యమంత్రి అంటూ బీసీ మూవ్మెంట్ అంటున్నాడు, పెద్ద మీటింగులు పెడుతున్నాడు. సో అది చూసేటోళ్ళు 6,000 మంది. దాంట్లో బిట్స్ చేసేది ఉంటే 1000 దాటలేదన్నా. 300, 400, 500 చూడండి మీరు అన్ని 10 రోజులకి చూడండి, మీ దగ్గర చూడండి, మీ దగ్గర ఉంటుంది కదా. నాకు కావాలని కొంతమంది పంపిస్తే నేను చూస్తున్నాను, లేకపోతే నాకు అలవాటే లేదు. వందల్ని మొన్న ఒక దగ్గర పోతే మొత్తం ఒక 2 hours మన అదేంటి కంప్యూటర్ నాకు రాదు కదా, కంప్యూటర్ మీద కొట్టుకుంటూ చూపెడితే 300, 400 బిట్స్ చేస్తారు కదా, నిమిషం 2 నిమిషాలు. సో నేనున్నది ఇప్పుడు మీరు నాకు బిట్ చేసి పంపండి, ఎట్లా పోతుందో చూడండి. థ్యాంక్ యూ గోనె ప్రకాష్ రావు గారు. సో